ఒక కాలర్ తీసుకున్న కరీంనగర్ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు సార్ నమస్కారం. నమస్కారం, చెప్పండి. అందరూ ఈటల రాజేందర్ అంటున్నారు. ఈటల రాజేందర్ ఇస్తే ఇక్కడ బండి సంజయ్ కి కోపం, బండి సంజయ్ కి ఇస్తే అరవింద్ కోపం, అరవింద్ కి ఇస్తే రఘునందన్ కోపం, రఘునందన్ ఇస్తే ఆ డీకే కోపం. అందరికని ఆర్ఎస్ఎస్ వాళ్ళకు సంబంధించిన సౌమ్యుడు, అందరికి రాముడు లాంటి వాడు, అందరికి కలుపు వాడు, మంచిదనంగా ఉంటాడు. కాబట్టి ఇచ్చిన నయమే, ఏం లేదు. ఇది మొత్తము హైకమాండ్ నిర్ణయం కాబట్టి కొన్ని రోజులు ఉంటుంది. రాజా సింగ్ ఇచ్చినప్పుడు అది మాట్లాడుతున్నది చాలా తప్పు. ఒక పార్టీ ఉన్నప్పుడు పార్టీ అంతర్గతంగా బహిరంగంగా అనొద్దు. అది జాతీయ పార్టీ లాగానే ఉండాలి. ఇది బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ కు బ్యాక్గ్రౌండ్ నుంచి కొన్ని ఉంటాయి. అది ఓకే ఓకే. సో ఇప్పుడు ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళ కోపం అని రామచంద్రరావు గారికి ఇచ్చారు. మీరు అన్న మాట ఒకటి మాత్రం కరెక్ట్ సార్. ఈటల రాజేందర్ ఇస్తే ఇటు రఘునందన్ రావు నుంచి, బండి సంజయ్ నుంచి, డీకే నుంచి ఎక్కడ ఏరియాలో పార్లమెంటరీ స్థానాల్లో అగ్గి రాలుతుంది ఒక్కొక్కలకు. ఇతనికి ఇచ్చిననుకోండి సరౌండింగ్ లో ఒక వారం రోజులు ఉంటుంది అంతే, ఒక ఇతని ద్వారానే. చాలా డీప్ ఆలోచించి చేశారు. ఏదో మీరు రాజా సింగ్ కు ఇవ్వలేదని కాదు సార్. ఈ చిన్న చిన్న విషయాలు. ఇది పార్టీ నరేంద్ర మోడీ మీద పేరు చెప్పుకొని ఎంపీలు అయ్యారు వీళ్ళు. ఈయన సొంతంగా కొందరు ఉన్న విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు, ఆయనతో గెలిచారు. డీకే అన్న నరేందర్ మోడీ సర్వీస్ మాతో గెలిచారు కొంతమంది. బండి సంజయ్ అదే కంటిన్యూ ఉంటే ఏం కాపు, మధ్యలో తీస్తారు, గ్రాఫ్ పడిపోయింది. అదే అప్పుడే ఉంటే 100% బీజేపీ బీఆర్ఎస్ గవర్నమెంట్ అవు, కాంగ్రెస్ ఆపు. బీజేపీ బీఆర్ఎస్ గవర్నమెంట్ అయ్యేది బండి సంజయ్ ఉంటే. బండి సంజయ్ 100% బీజేపీ గవర్నమెంట్ ఉండు. ఎన్ని సీట్లు వచ్చేవి? మినిమం ఎంత లేదన్నా 25-26 సీట్లు మీరు చెప్పినట్టు వస్తే మాత్రం ఇవాళ బీజేపీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేసేది. మణిపూర్ లో, గోవాలో ఎన్ని సీట్లు వస్తే గవర్నమెంట్ ఫామ్ చేశారో మనకు తెలుసు. బీఆర్ఎస్ ను ఒత్తుడు కాంగ్రెస్ రావద్దు, ఇక్కడ నేషనల్ పార్టీ రావద్దు. కాబట్టి బీఆర్ఎస్ నుంచి అన్న పిలుస్తారు, బీజేపీ అన్న గవర్నమెంట్ ఉంటుంది, ఏదో ఒకటి కాంగ్రెస్ నుంచి ఒకపోదు. అది ఎందుకంటే అది బీజేపీ తీసుకున్నా తీసుకోకుండా బీజేపీకి అనుకూలమైన ప్రాంతీయ పార్టీలు ఉంచుతారు. ఓకే, అట్లాగాని కాంగ్రెస్ నేషనల్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ దూరం ఉంచుతారు వాళ్ళు. ఓకే ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ ఒపీనియన్ చెప్పినందుకు. మిగతా కార్యకర్తలు కూడా ఎవరైనా ఫోన్ చేయొచ్చు బీజేపీ దశ దిశ ఏంటని. సో దేవిక గారు, నేనైతే ఆయనతో ఏకీభవిస్తా. బండి సంజయ్ని కంటిన్యూ చేస్తుంటే మినిమం 20